ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయాయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏ ఉన్నాయో తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక.